గాయస్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. అండ్ ఈ హోటల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి లే కొట్టేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. థ్యాంక్ గాడ్ ఇక్కడ పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి. ఇప్పుడే ఫైన్ వేస్తారు నాకు. గాయస్ ఇదే హోటల్ నీలం హోటల్ అనమాట. బాగుంది చాలా స్టేకి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ హల్లెలూయా. ఇలానే జరిగింది. ఎలా ఉందో ముందు నాకు తెలియదు. టైం వచ్చేసి 12 అయింది. లేక్ నుంచి 477 किलोमीटर्स ఉంది. क्या जूस पी थी? मैंगो जूस कैसा है? इतने दूर के वैसे मैंगो जूस पीते हैं. ఏదైనా మంచి జ్యూస్ తాగాలి. ఎప్పుడు మ్యాంగోనేనా? ఇవన్నీ అసలు రోడ్ ఇక్కడ అసలు రోడ్ మొత్తం అంతరించిపోయింది కొట్టిన దెబ్బకి. ఇదంతా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అటల్ టన్నల్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తాం. 25 minutes ఫర్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఎలాగొకటి 25 minutes టైమర్ పెట్టుకొని అయినా చేసేయాలి. ఎందుకంటే రాత్రి కల్లా వెళ్ళిపోతే మార్నింగ్ కార్దుంగ్లా పాస్ చూసుకోవచ్చు. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. మా మమ్మీ చిన్న గుంతలకి అమ్మో గిమ్మో అని భయపడిపోతుంది. ఇంకా భయపడిపోతుంది చిన్న గుంతలకి మా మమ్మీ. అండ్ ఇంకా ముందు ఇంకా అడ్వెంచర్ వస్తే ఏమైపోతుందో మా మమ్మీ. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా ఐస్తో ఫుల్ ఉన్నది. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు ఐస్. చాలా బాగున్నది అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు ఐసే లేదు చూస్తుంటే. ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అదే సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ లోపలికి వెళ్ళిపోతుంటుంది ఐస్ అంతా. నాకు తెలిసి అటల్ టన్నల్ దగ్గర ఐస్ ఉంటుంది ఫర్ షూర్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదే చెక్ పోస్ట్ లాస్ట్ ఇయర్ ఐస్ ఉన్నప్పుడు బైక్స్ని అలో చేయరు. అండ్ ఈవెన్ 4x2 కార్స్ని కూడా అలో చేయరు. 4x4నే. అండ్ అది కూడా ప్రాపర్ వెరిఫికేషన్స్, దాన్ని ఏమంటారు, ఎంట్రీ పేపర్ ఉండాలి. అప్పుడే అలో చేస్తారు. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నా. ఈ రోడ్లోకి అయితే ఫస్ట్ టైం నా జీటీఎస్కి వచ్చా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నుంచి అటల్ టన్నల్ ఇంకా 6 kilometers ఉంది. జస్ట్ వచ్చేసాం అటల్ టన్నల్ దగ్గరికి. అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎంత స్నో ఉందంటే ఈవెన్ మీరు అస్సలు ఇమాజిన్ చేయలేరు ఇక్కడ ఎంత స్నో ఉందనేది. జస్ట్ ఈ ప్లేస్ చూడండి. నేను ఒక వీడియో ప్లే చేస్తాను ఇప్పుడు. ఆ వీడియోలో ఎలా ఉందో. వావ్, ఈ వీడియో లాస్ట్ ఇయర్ది. అండ్ క్రేజీ ఇన్ ద సెన్స్ క్రేజీ స్నో. అసలు ఇంత స్నో అప్పుడు ఎంతైనా లాస్ట్ ఇయర్ వింటర్ సీజన్లో వస్తే ఆ బైక్స్ రానివ్వరు. అదొక ప్రాబ్లం. నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉన్నాయా కార్నరింగ్స్? బ్రో వాంట్స్ టు ఫీల్ యూ నాట్ టు హగ్. అంటే మీనింగ్ ఏం తెలుసా? మనము రోడ్స్ని ఫీల్ అవ్వాలంట, హగ్ చేసుకోకూడదంట. హగ్ చేసుకోవడం అంటే తెలుసు కదా. మా మమ్మీ ఇందాక నుంచి అమ్మ అంటుంది. బండిలో పికప్ లేనట్టుంది. మా మమ్మీ చాలా భయపడుతుంది. అన్నీ లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు. ఐస్ అండ్ వితౌట్ ఐస్ ప్లేస్ ఇస్ టోటలీ డిఫరెంట్. Crazy roads, man. Crazy ఉన్నాయి roads. Oh my god. See, ఇక్కడ కూడా రోడ్డు చాలా డ్యామేజ్ అయిపోయింది ఐస్ వల్ల. సో ఐస్ వల్ల ఇది రోడ్స్ పర్మనెంట్ ఏం కాదు,
డ్యామేజ్ అవుతుంటే మళ్ళీ కడుతుంటారు. ఎందుకంటే ఐస్ వల్ల రోడ్ అనేది పోతుంటుంది, తార్ రోడ్డు. మన ఊర్లలో వర్షాలు పడితేనే రోడ్లు వెళ్ళిపోతాయి, మరి ఇక్కడ పోవా. అంతట్టు ఇక్కడ హై క్వాలిటీ రోడ్స్ వేస్తుంటారు, అవి కూడా పోతున్నాయి అంటే అంతే. ఇంకా హై ఆల్టిట్యూడ్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మనము ఈ ప్లేస్కి అడిక్ట్ అవ్వాలి. నేను ఇంకా అడిక్ట్ అయ్యాను లేదు తెలియదు. యాక్చువల్లీ నేను హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో ట్రైనింగ్ చేశాను, రన్నింగ్ ట్రైనింగ్. సో నాకైతే ఓకే, అన్న వాళ్ళకి మా అమ్మకి ఓకేనో లేదో తెలియదు, వాళ్ళు కూడా ఓకే ఐ గెస్. అంతగా ఇక్కడ ఉండదు, హై పాసెస్కి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం. నాకు లిటరలీ ఉండదు, ఎందుకంటే మాకు రన్నింగ్ ఎట్లా చేయిస్తారంటే 10 km వితౌట్ నాన్ స్టాప్ ఫాట్ లెగ్ అంటారు, ఫ్యాట్ లెగ్ ఎస్ FARకి ఫాట్ లెగ్ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అది 2 kilometers ఫుల్ ఫాస్ట్ అంటే 2 kilometers ఫాస్ట్, 2 kilometersలో మళ్ళీ 2 kilometers ఫాస్ట్, 2 kilometers అట్లా పరిగెత్తి మళ్ళీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్. సో గైస్ ఫైనల్లీ అటల్ టన్నల్ దగ్గరికి మన బైక్ అయితే తెచ్చేసాం. వెల్కమ్ టు అటల్ టన్నల్ సౌత్ పోర్టల్. సో ఫైనల్గా బయటికి అయితే వచ్చేస్తాను. ఎగ్జిట్, వావ్ వండర్ఫుల్. సో ఫైనల్లీ గాయ్స్, ఫైనల్లీ వీఆర్ అవుట్ ఆఫ్ అటల్ టన్నల్. వావ్, నార్త్, అది సౌత్, ఇది నార్త్. ఉత్తర ఏసియా. నా ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది. క్రేజ్ చేస్తారు మొత్తం 140-150 కొట్టుకుంటూ వచ్చేసాం లారీ. ఆ బస్ని ఓవర్టేక్ చేసిన తర్వాత ఈ కొండ అసలు మీకు అర్థమవుతుందా, అటు ఎక్కడి నుంచో ఇటు సైడ్కి వచ్చేసాం. సో ఫైనల్లీ వీఆర్ అవుట్ ఆఫ్. అండ్ ఇది కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇట్లా స్ట్రైట్గా బ్రిడ్జ్, అండ్ మన వాళ్ళు వచ్చేసారు. అండ్ ఇదే బస్ మనం క్రాస్ చేసింది. హాయ్, ఓకేనా వీడియో? సో గాయస్ చాలా 1.5 hours అటల్ టన్నల్ దగ్గర వేస్ట్ అయిపోయింది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను. చాలా అంటే మనకు టైం లేదు, ఏం చేయలేము. ఇంకా ఎంత తొందరగా అయితే అంత ఇది తీసుకుంది మమ్మీ నా కోసం. ఇంకా మమ్మీ చాలా మంచి ప్లేస్, అందరూ రావాలి ఇక్కడికి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం పక్కా రావాలి, ఎందుకంటే లైఫ్లో ఇలాంటివి చూడకుంటే ఇంకేం చేస్తారు. క్రేజీ ఉంది తెలుసా లదాఖ్ రైడ్. ఇంకా లదాఖ్ రైడ్ స్టార్ట్ అయింది జస్ట్ ఇప్పుడు, అటల్ టన్నల్ క్రాస్ ఏమో లేదో. ఈ రోడ్ అంతా అసలు ఇది ఇలా ఉంది, అసలు నాకు నెక్స్ట్ లెవెల్ వైబ్స్ వస్తున్నాయి. చాలా బాగుంది, ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కార్లో వస్తాను నేను నెక్స్ట్ టైం పక్కా. ఎంత బాగుంది తెలుసా, ఒక్కటే రివర్ ఇది మనాలికి వెళ్ళేది. క్రేజియెస్ట్ రోడ్స్ ఎవర్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. అగ్రీ ఆర్ నాట్ మై సెల్ఫ్, నేను అగ్రీ అవుతానో లేదో నాకు తెలియదు. నేను ఈజీగా కొన్ని ఈ థింగ్స్ని అగ్రీ చేసుకోలేను నేను కానీ ఇదైతే నేను పక్కాగా అగ్రీ అవుతా. క్రేజియెస్ట్ రోడ్, ఇంకా జస్ట్ స్టార్ట్ అయింది అంతే. స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే, తినేసి 3:30 అయింది టైం, ఆఫ్టర్నూన్. ఇంకా మనాలి నుంచి 60 kilometers దూరంలోనే ఉన్నాం. క్రేజీ రోడ్స్ అయితే క్రేజీ ఇన్ ద సెన్స్ క్రేజీ. నేను అది అనుకున్నా, అదంతా ఒక రోడ్ అనుకున్నా. టైంకి రీచ్ పోతే నాకు కొంచెం తిన్న తర్వాత కొంచెం బాగుంది మైండ్.
క్రేజీ అయితే ఇట్లా ఉంటుంది, అడ్రోజన్ రష్ ఉంటుంది. Oh my god! Core 6 నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది ఇక్కడ. ఏదో చిన్న విలేజ్ వచ్చింది, తండి అంట ఈ విలేజ్ పేరు. ఓ మై గాడ్, తండి బ్రిడ్జ్. సో సచ్ నైస్, చాలా బాగుంది కదా, సూపర్. మై మామ్ అంటున్నది సూపర్ అంట. అండ్ షీ ఈస్ ఫీలింగ్ సో కంఫర్టబుల్ నౌ. వావ్, ఓ మై గాడ్, ఈజ్ దిస్ అలస్కార్ వాట్? నో మ్యాన్, దిస్ ఈజ్ ఇండియా గైస్. రోడ్డు పడిపోయింది ఆఫ్ మొత్తం, దాని ల్యాండ్ స్లైడ్ కాదు, రోడ్డే లేదు. హాయ్, గాయ్స్ క్రేజియెస్ట్ ప్లేస్. మనోజ్ అన్న రివర్స్ కూర్చున్నాడు కంటెంట్ కోసం. బాబండేది ఒకటి. జిప్సా హైయెస్ట్ పీక్ ఫీట్కి వచ్చేసాం, 10,900 feet. అండ్ అటల్ టన్నల్ 10,075 feetలో ఉంది. అంటే చూసారా, మేము పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తున్నాం. అదే అక్కడే నేనే వెళ్ళి కదా, అది ఈయూ నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నా నువ్వు అటు తిప్పినావా కెమెరా? షెట్ గైస్, మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 10,900 feetలో ఉన్నాం. జిస్పా ఫీట్ అంటారు దీన్ని. ఇక్కడ ఉంది బోర్డు, ఎక్కడ, ఇక్కడ కాదు, ఈ బోర్డు పైన ఉంది దార్చా ఆల్టిట్యూడ్ 144, 144.920, 11,000 feetకి వచ్చేసాం. కిలోమీటర్స్ పెరిగే కొద్దీ ఫీట్లు కూడా పెరుగుతా వెళ్తుంది. క్రేజీ. జస్ట్ ఇప్పుడు కింద ఉన్నాం, చూడు ఎంత పైకి వచ్చామో. ఇప్పుడే జస్ట్ అక్కడి నుంచి వచ్చింది, ఎంత దూరం వెళ్ళిపోయాం. వావ్, గ్రేట్. ఇది క్రేజీ. ఇప్పుడు వాళ్ళు మనల్ని అలో చెయ్యట్లేదు, ఎందుకంటే టైం ఉంటుంది అంత, ఇంత టైం. ఆ టైంలోనే అటు నుంచి ఇటు నుంచి అటు పాస్ ఉంటుంది. దార్చా ఇప్పుడే పాస్ అయ్యాం. లేకుంటే మేము ఇక్కడే స్టే చేయాలి. అలా అయినా ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఇక్కడ ఉన్నారు సార్ గారు, మాట్లాడతా. అవునా, గూగుల్ మ్యాప్లో స్టే చూడమంటుండు. ओके सर, रहते हैं। हाँ सर, ऑफ रोड करने आया आप लद्दाख में? हाँ सर, यहाँ पे ऐसे रोड नहीं मिलेंगे। ओके जी सर, रहता हूँ, कॉल करता हूँ सर अगर उनसे कुछ बात करना है तो। ओके सर, बाय सर। हाँ, ఏం వీడియో? అర్థం కాదా? ఓకే అన్న, ఈయన ఆన్ ద వేలో తీసేస్తాడులే. దార్చా తర్వాత అండ్ ఈవినింగ్ 4 o'clock పర్టికులర్గా చెప్తున్నా, ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ముందు ఆఫ్ రోడింగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మీన్స్ నెక్స్ట్ లెవెల్. ఈ కార్స్ నిన్న చూసాం. సో ఇక్కడ వాళ్ళు ఎంట్రీ చేయరు. సో మార్నింగ్ 5 వరకు ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంట్రీ చేస్తే లేకి ఆఫ్టర్నూన్ కల్లా ఉంటాం. అది ప్రాసెస్.
సో అందుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడు మాకు 1 డే వేస్ట్, డేస్ అలా అలా వెళ్ళిపోతున్నాయి. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఎగ్జామ్స్ ఫర్ షూర్. వీడియోస్ ఫొటోస్ తీయాలి అన్న, అసలు నాకు కంటెంట్ రావాలని ఎంత ప్యాషన్ తెలుసా. ఎందుకో అసలు ఫస్ట్ లేనే లేదన్న బండి కొన్నప్పుడు ఒక్కసారి స్టార్ట్ చేసిన జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా వీడియోస్ తీయడం ఫోన్లోనే, శాంసంగ్లో. అన్న ఆ చేతులు ఫస్ట్ ఆ బ్యాగ్ మీద పెట్టడం మానేయి, గాల్లో పెట్టు చేతులు, అప్పుడు ఊగవు. क्या नाम है आपका? सिंह. कैंप से ठंड ज़्यादा हो जाएगा कैंप मतलब. बेडशीट्स भी नहीं है हमारे पास. ओके हम नीचे जाके आएंगे. बाय. సో క్యూట్ గైస్. ఎంత మంచిగా రెస్పాండ్ అవుతున్నారు తెలుసా, చాలా రెస్పెక్ట్, హ్యాపీగా ఫీల్ అయిపోతుండే. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనుకుంటా వాళ్ళిద్దరు. వాట్స్ గైస్, వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్? పోనీలే, గోప్రోలో కంటెంట్ తగ్గింది, ఇంత వ్లాగ్ యాడ్ చేయాలనుకుంటున్నా నేను. శ్రీమనాన్నతో మాట్లాడి గోవా డేట్స్ ఎక్స్చేంజ్ చేద్దాం. 19th రిటర్న్ నాకు తెలిసి అవ్వదు. వీళ్ళు ఇట్లాంటి కండిషన్స్ అండ్ మనము ఇట్లా మన వర్క్ మన కంటెంట్ కోసం అంటే అవ్వదు కదా. चार लोग हैं. चार लोग हैं तो 4 लोगों को 2 टेंट लग रहा है ना? नहीं, एक ही टेंट. एक टेंट में तो ठीक है. షూట్కి వెళ్తున్నాం అండ్ సింగిల్ సీట్ బైక్ పెట్టాం. అండ్ అన్నకి 2-3 ఫొటోస్ కావాలంట. జస్ట్ ఆ ఫొటోస్ తీసుకొని పర్ఫెక్ట్ షాట్స్ వచ్చిన తర్వాత సీట్స్ ఎక్స్చేంజ్ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతాం. రికార్డ్ అయిందా? డిస్టెన్స్ ఉండాలి, నువ్వు లైట్ ఆఫ్ చేయాలి. షేట్. ఫొటోస్ తీసేద్దాం. 1 లాస్ట్ షాట్. మా షాట్ మంచి వస్తుంది. అసలు నాకు కనిపించదు. లైట్ ఆఫ్ ఉండదన్న. సన్ గ్లాసెస్ తీసుకో ప్లీజ్. లాస్ట్ షాట్. సన్ గ్లాసెస్ కాదు, ఒలికేస్తుంది ఫోటోస్. లాస్ట్ షాట్ అన్న, లాస్ట్ షాట్. కమాన్ పద లెట్స్ గో. ఏంటి ఫోటో సైడా? గైస్ నైట్ అయింది, 8:30 అవుతుంది. ఇంకా స్కైలో లైట్ ఉంది. స్టిల్ 8:30 అయిన తర్వాత కూడా ఇప్పుడు అయింది, 8:30 దగ్గర అయింది సన్సెట్. క్రేజీ లైట్ ఫెయిల్. ఇంకా 9 అవుతుందేమో అయితే మొత్తం కంప్లీట్గా అయిపోవడానికి. అండ్ మనోజ్ అన్న ఫొటోస్ తీస్తున్నాడు. ఇప్పుడు వరకైతే రన్నింగ్ షాట్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ కనిపిస్తుందా, ఇది గింబల్ అండ్ అన్న దగ్గర కెమెరా అండ్ మన బండి. ఏం అర్థం కావట్లేదు. రాయ్ స్టోన్ ఎంత గట్టిగా ఉంది తెలుసా, తగులుతా అంతే. జీసస్ క్రైస్ట్, ఏమన్నా ఉంది తెలుసా, క్రేజీ. మోయే అంకుల్ నామ్ క్యా అంకుల్? क्या बोला? चीरिंग. इधर आना. चीरिंग नीचे उतर. चीरिंग आप बहुत स्ट्रांग है आप. గాయస్ నాకు తెలుసు ఈ వీడియో సరిగ్గా రావట్లేదని, బట్ స్టిల్ బుగ్గ అయిపోయినాం మేము అందరం. 6 లీటర్స్ పెట్రోల్ మిడ్ నైట్ వేయించుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడో అయిపోయింది. నెక్స్ట్ 300 కిలోమీటర్స్ పెట్రోల్ బంక్ లేదు. 380 కిలోమీటర్స్ అమ్మితే బ్లాక్లో అమ్ముతారు. అది కూడా హార్డ్లీ దొరుకుతుంది అనే విషయం తెలియదు. 2 పాయింట్స్ ఉన్నాయి మా బైక్లో. నిజంగా కాన్ఫిడెంట్గా ఏం తెలియకుండా వెళ్ళిపోయి అంటే అంతే క్రేజీయెస్ట్ సీన్ జరిగేది. లారీ ఎక్కించాల్సి వచ్చేది. ఇంకా నా లారీ బాలేబాబు నడుపుతాడు ఇంకా జుమ్మని లారీ ఎక్కిస్తే. అలా ఉంటుంది మనతోని. సో గాయస్ ఫైనల్లీ ఏది దగ్గర మన పెట్రోల్ దొరికింది. 6 లీటర్ పెట్రోల్ దొరికేసింది ఇలా దగ్గర. సో మేము ఏం చేసుకున్నాం అంటే ఇంటర్సెప్టర్లో 3 లీటర్స్ అండ్ జీటీలో 3 లీటర్స్ వేస్తున్నాం. అంటే आपके पास कैप है ना डालने वाला कैप? ऐसे डाल दो सीधे. नहीं अगर उधर थोड़ा भी उधर गिर जाता तो ओके डाल दो आंटी आप ही. इसमें 3 डालो, उसमें 3 डाल चलेगा. हाँ ఇది కూడా సల్లా ఉంది. ఓకే రషీద్ నువ్వు పోయి రషీద్ ये पकड़.
లైట్ ఆమెకి ఇచ్చి కెమెరా చూసి చెయ్యి ఉంటుంది. सीधा मुंह डालता ना उसके अंदर మొత్తం ఉల్టా వేసేసి వద్దులే అయిపోయింది ఎందుకు స్టంట్లో పడుతుంది పక్క రాదు फिर रखा हुआ यहाँ बड़ा गुस्सा అండి मैंने ఆవిడ ఎగ్గుతుంది. అట్లా వదిలేసాలి వేసేది ఒక 2 minutes 2-3 డాప్స్ వస్తాయి సరే सीधा मुंह डाल दो మొత్తం బోర్లో కొట్టేసి మెల్లగా ఇట్లా దీన్ని కానిచ్చేసి మెల్లగా వదిలే, వాడు భయపడుతున్నాడు. అది కూడా దొరకకపోతే ప్రాబ్లం బస్ నికాల్ बुल्ली लामा ఏంది ये రికార్డ్ అవుతుంది. ఓ సారీ రషీద్ ఒక్క క్లిప్ వస్తే చాలు కదా పొట్టలు వచ్చేది చాలు చాలు మరి ఆజా హమారే సాత్ తెలంగాణ వచ్చినాక అమ్మనా బుద్ధులు उधर लेके తిరుగుతుంది आना 3 बॉटल క్లోజ్ अंकुल दीदी आपके पास फोन पे है ना ओके बस खोल के इनका तो मैं ही डाल देता जी ऐसा ना हाँ आप उनका ऊंचा था ना जी जी सही बोला गाइस पेट्रोल అనేది చాలా ఇంపార్టెంట్ पेट्रोल वाली కూడా మాకు ఇక్కడ తెలుస్తుంది हम तेलुगु बात करते हैं आपको समझ में आता है तेलुगु कोई आप कभी सुना है दूसरे लोग बात करना हाँ जी तेलुगु तेलुगु तमिल बोलते हैं ना जी हाँ तमिल तेलुगु अच्छा। सुना नहीं है ऐसे अच्छा। आते हैं बाइकर सारा आप यहीं से है क्या आप हम नेपाल के यहाँ पे फोन करना तो ऐसे ही डावा लगाना आते हैं नेपाल से हाँ जी नेपाल से हम अच्छा गाड़ी लेके नेपाल आ सकते क्या हम आ सकते हैं टैक्स भरना पड़ता कितना टैक्स भरना है। वो पता नहीं है कितना बस टैक्स भरने से आने देंगे हाँ वो जी लो हो गया ना हो అన్న పెట్రోల్ అయిపోయింది వెళ్దాం గైస్ పెట్రోల్